సాగర్ ఊహించినట్లే రైల్వే ట్రాక్కి కొంచెం దూరంలో కార్ని ఆపారు దొంగలు. ఆ పిల్లవాడిని కూడా పట్టుకొని వేగంగా ట్రాక్ వైపు పరిగెత్తడం మొదలుపెట్టారు. సాగర్ కూడా వెంటనే కారు ఆపి కిందకు దిగాడు. అతను ఆ టైంలో కూడా తన దగ్గర ఉన్న జాడే ప్లేట్ను పాకెట్లో పెట్టుకోవడం మర్చిపోలేదు. నిజానికి అది ఫస్ట్ లెవెల్ వెపన్ అవ్వడం వలన ఫైట్ చేయలేకపోయినా కనీసం కొన్ని నిమిషాల పాటు దెబ్బలు తగలకుండా అడ్డుకోగలుగుతుంది. కారు దిగిన జ్యోతి కూడా ఆ దొంగల గుంపు వెనకే పరిగెత్తడం మొదలుపెట్టింది. ఇంతలో దొంగల లీడర్ ఒకసారిగా వెనక్కి తిరిగి, మీరింకా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నారా? చూస్తుంటే మీకు వీడి ప్రాణాలపై ఆశ లేనట్టుంది అని కోపంగా అన్నాడు. జ్యోతి కూడా వాళ్ళ వైపు కోపంగా చూస్తూ, మీ వెపన్స్ పారేసి మర్యాదగా ఆ పిల్లాడిని వదిలేయండి. కనీసం మీ ప్రాణాలైనా దక్కుతాయి, లేదంటే ఒక్కొక్కడికి చుక్కలు చూపిస్తాను అని అంది. ఆమె మాటలకు పెద్దగా నవ్విన దొంగల లీడర్, కథ ఇంత దూరం వచ్చిన తర్వాత లొంగిపోతానని ఎలా అనుకున్నావ్? అవసరమైతే నేను తప్పించుకోవడానికి, వీడి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడను అని క్రూరంగా అన్నాడు. దాంతో ఆ పిల్లాడు భయంతో పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు. ఆ దొంగ చిరాకు పడుతూ, రేయ్, మర్యాదగా నీ ఏడు పాపు, లేదంటే ఇప్పుడే చంపేస్తాను అని బెదిరించడంతో ఆ పిల్లాడు భయంతో వెంటనే ఏడుపు ఆపేశాడు. కాని నోట్లో నుండి శబ్దం బయటకు రాకుండా కన్నీళ్లు కారుస్తూ సాగర్ జ్యోతిల వైపు బేలగా చూశాడు. సాగర్ కూడా ఒక్కడుగు ముందుకు వేసి, అసలు మీరేం మగాళ్ళు ఒక చిన్న పిల్లవాడిని అడ్డం పెట్టుకొని ప్రాణాలు రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు? సిగ్గుగా అనిపించడం లేదా? మిమ్మల్ని చూస్తుంటే భయం కాదు, నవ్వొస్తుంది అని అన్నాడు. అది విన్న దొంగల లీడర్ ఆవేశంగా అరుస్తూ, మర్యాదగా నువ్వు నోర్ముయ్, లేదంటే వీడి ప్రాణాలు ఇప్పుడే పోతాయి అని హెచ్చరించాడు. వాళ్ళు చాలా సంవత్సరాలుగా ఇలాంటి దొంగతనాలు చేస్తూ ఉన్నారు. కాని ఏ రోజు వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అవ్వలేదు. కాని మొదటిసారి సాగర్ కారణంగా మొత్తం ప్లాన్ అంతా చెడిపోవడంతో కోపంగా ఉన్నారు. సాగర్ నవ్వుతూ, ఎందుకు కోప్పడుతున్నావ్? నేను ఏమైనా తప్పుగా చెప్పానా? నువ్వు నిజంగా మగాడివైతే ఆ పిల్లాడిని వదిలేయ్, వాడి బదులు నేను నీకు బందీగా వస్తాను అని అన్నాడు. ఆ మాట వినగానే జ్యోతి షాక్తో తల తిప్పి సాగర్ వైపు చూసింది. సాగర్ మాటలు విన్న దొంగల లీడర్, ఏంట్రా నీ ధైర్యం? ఒంటరిగా నువ్వు మా దగ్గరికి వచ్చి ప్రాణాలతో బ్రతకగలను అనుకుంటున్నావా? ఈ రోజు నువ్వు హీరో కావాలని ఫిక్స్ అయిపోయావని నాకు బాగా అర్థమైంది. కానీ రియాలిటీ వేరుగా ఉంటుంది. నువ్వు సరదా పడుతున్నావు కాబట్టి నీ కోరిక నేను తీరుస్తాను, రా. మధ్యలో ఏదైనా ట్రిక్స్ ప్లే చేస్తే వీడిని వెంటనే చంపేస్తాను అని అన్నాడు. ఆ మాటలు వినగానే సాగర్ చిన్నగా నవ్వుకొని మెల్లగా చేతులు పైకెత్తి ఆ గుంపు వైపు నడిచాడు. జ్యోతి కంగారుగా సాగర్ అని అరిచింది. మనసులో మాత్రం కాసేపటి క్రితమే బ్యాంక్లో ఎవరో తెలియని వాళ్ల కోసం ఫైట్ చేశాడు. ఇప్పుడు ఈ చిన్న పిల్లవాడిని కాపాడడానికి తన ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నాడు. ఇలాంటి వాడిని అందరూ పనికిరాని వాడని ఎలా అంటున్నారు అని అనుకుంది. జ్యోతి అరుపులు వినిపించుకోకుండా సాగర్ ముందుకు నడిచాడు. దొంగలకు 2 మీటర్ల దూరంలో ఉండగా ముందు ఆ పిల్లవాడిని వదిలేయ్ అని అన్నాడు సాగర్. దాంతో ఆ దొంగల లీడర్ ఆ పిల్లవాడిని వదిలేయడంతో వాడు పరిగెత్తుకుంటూ ఆఫీసర్ జ్యోతి దగ్గరకు వెళ్ళాడు. ఇప్పుడు నువ్వు మా దగ్గరకు రా అని ఆ దొంగల లీడర్ అరవడంతో, టెన్షన్ పడకు, నా దగ్గర ఎలాంటి వెపన్స్ లేవు అని నవ్వుతూనే ఆ లీడర్ దగ్గరికి వచ్చి కాలితో బలంగా కిక్కిచ్చాడు సాగర్. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే దొంగల లీడర్ 2 అడుగులు వెనక్కి వేసి కింద పడబోయాడు. కానీ ఈలోగా రైల్వే ట్రాక్ పైన నాన్ స్టాప్ ట్రైన్ వస్తున్న హారన్ వినిపించడంతో, అన్నా త్వరగా రా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, హరియప్ అని సాగర్ గురించి పట్టించుకోకుండా ట్రైన్ వైపు పరిగెత్తారు ఆ దొంగలు. నిన్ను ఊరికే వదిలిపెట్టనురా, ఏదో ఒకరోజు వచ్చి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాను. గుర్తుపెట్టుకో, నీ చావు నా చేతిలోనే
అని గట్టిగా అరుస్తూ పరిగెత్తాడు ఆ దొంగల లీడర్. సాగర్ కూడా వాళ్ళ వెనుక పరిగెత్తడానికి 2 అడుగులు ముందుకు వేశాడు. కాని ఇంతలోనే అతని గాయం నొప్పిని కలిగించడంతో అబ్బా అని మూలుగుతూ నేలపై పడ్డాడు. అది చూసి పరిగెత్తుకుంటూ సాగర్ దగ్గరికి వచ్చింది జ్యోతి. సాగర్, త్వరగా నీలో ఉన్న పవర్ని ఉపయోగించు, ఆ గాయాన్ని లాక్ చేయడానికి ప్రయత్నించు అని హడావుడిగా చెప్పింది. ఆమె చెప్పింది విన్న సాగర్, మరి ఇప్పటిదాకా ఇదంతా ఎందుకు చెప్పలేదు మేడం? ఇంతకీ మీరు చెప్పింది త్వరగా పనిచేస్తుందా? దానివల్ల నాకేం కాదు కదా అని అనుమానంగా అడిగాడు. ముందు మాటలాపి చెప్పింది చెయ్యి అని జ్యోతి సీరియస్ అవ్వడంతో సరే చేస్తున్నాను అని సాగర్ ఒక క్షణం కళ్ళు మూసుకొని తనలో ఉన్న ఇంటర్నల్ పవర్ని యాక్టివేట్ చేశాడు. ప్రోఫౌండ్ మాస్టర్ 5th లెవెల్కి చేరుకోవడం వలన తొందరగానే రక్తం కారకుండా నియంత్రించుకోగలిగాడు సాగర్. కొద్దిసేపటి తర్వాత కళ్ళు తెరిచిన సాగర్ కొంచెం రిలాక్స్ అవుతూ, ఇప్పుడు మనమేం చేయాలి? వాళ్ళు ఇప్పటికే ట్రైన్ ఎక్కేశారు. మనం ఫాలో అయినా వాళ్ళని పట్టుకోలేం మేడం అన్నాడు. నేను పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాను. వాళ్ళు ఈ పాటికే వస్తూ ఉంటారు. ఈ పిల్లోడిని వాళ్ళ పేరెంట్స్కి అప్పగించి ఆ దొంగల్ని పట్టుకోవడానికి ఇంకా ఏదైనా ప్లాన్ వేయాలి అని చెప్పింది ఆఫీసర్ జ్యోతి. ఇంతలో పోలీస్ జీప్ అక్కడికి రావటంతో వాళ్ళ దృష్టి అటువైపుకి మళ్ళింది. జీప్ నుండి కిందకు దిగిన కొంతమంది పోలీసులు పరుగు పరుగున జ్యోతి ముందుకు వచ్చి సెల్యూట్ చేశారు. వాళ్ళని చూసి జ్యోతి ముఖం చిట్లిస్తూ, మీరు ఇంత తొందరగా వస్తే ఎలా? దొంగల ప్లాన్ ఫెయిల్ అవుతుందేమో పాపం అని అంది. ఆమె మాటల్లో వెటకారం అర్థమయ్యి, సారీ మేడం అని తలదించుకుంటూ అన్నారు వాళ్ళు. నాకు కావాల్సింది మీ సారీలు పూరీలు కాదు. ఆ ట్రైన్ నెక్స్ట్ ఏ స్టేషన్ని చేరుకుంటుందో తెలుసుకుని అక్కడ ఉండే లోకల్ పోలీసులని అలర్ట్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు తప్పించుకోవడానికి వీల్లేదు. 1 మోర్ థింగ్, ఈ పిల్లవాడిని వాళ్ళ పేరెంట్స్కి అప్పగించండి అని స్ట్రిక్ట్గా ఆర్డర్ పాస్ చేసింది జ్యోతి. దానికి సరే అని అక్కడి నుండి పిల్లోడిని తీసుకుని వెళ్ళిపోయారు పోలీసులు. ఆ వెంటనే సాగర్ వైపు తిరిగి, నీకు బ్లీడింగ్ చాలా ఎక్కువగా అవుతుంది సాగర్. నువ్వు ఎక్కువసేపు నీ ఇంటర్నల్ ఎనర్జీని ఉపయోగించలేవు. నా ఇల్లు దగ్గరలోనే ఉంది, అక్కడికి వెళ్దాం అంటూ మరో మాటకు తావు లేకుండా కార్ స్టార్ట్ చేసింది ఆఫీసర్ జ్యోతి. కొద్దిసేపటికి తర్వాత జ్యోతి ఇంటి ముందుకు వచ్చి ఆగింది కారు. కిందకి దిగిన సాగర్ ఇంకా జ్యోతి ఇద్దరూ లోపలికి వెళ్లారు. సాగర్ని సోఫాలో కూర్చోమని చెప్పి ఫస్ట్ ఎయిడ్కి సంబంధించిన కిట్ తీసుకురావడానికి వెళ్ళింది జ్యోతి. సాగర్, జ్యోతి పారిపోతున్న దొంగలను పట్టుకోగలరా? సాగర్ గాయాలు అతనిలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.